ఆయన చిత్తము చేయని వారిని దేవుడు అంగీకరించడు. వారెంతటి వారైనా సరే, ఎక్కడి వారైనా సరే, ఆయన చిత్తము చేయని వారిని దేవుడు అంగీకరించడు. ఆయన చిత్తమే జరగాలి. కాబట్టి ఆయన తన చిత్తాన్ని జరగాలని కోరుకుంటాడు. అలా కోరుకున్నటువంటి దేవుడు మనల్ని క్రొత్తగా జన్మించాలి అని చెప్పాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడుతూ, ఒకడు దేవుని రాజ్యమును చూడాలి అంటే వాడు తప్పకుండా ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. యేసు ప్రభువు బోధిస్తున్నాడు. అప్పుడు నికోదేము వచ్చాడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు క్రీస్తునందు జరుగుతున్నాయి. యేసు ప్రభువు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తున్నాడు. జనం ఆయన్ని ఫాలో అవుతున్నారు. ఆ రోజుల్లో, శరీరధారిగా ఉన్న రోజుల్లో నికోదేము అనే మనుష్యుడు యూదులకు అధికారిగా ఉన్నాడు. ఆయన రాత్రి అందు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని దేవుడు నీకు తోడై ఉంటే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడనో చేయలేడని ఆయనతో చెప్తే, అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఒకడేం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. పెద్ద ఆయనకు అర్థం, ఒక ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని అన్నాడు. యేసు ప్రభు చెప్పాడు, అది శరీర సంబంధమైన జన్మ. అది శరీర సంబంధమైన జన్మ. నేను చెప్పేది శరీర సంబంధమైనది కాదు. నీకు అలాగ అర్థమైతే నేనేం చేయలేను. నేనేం చెప్తున్నానంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన టైంలో ఏం జరుగుతుందంటే, పాత స్వభావానికి సిలువ వేయబడుతుంది. ప్రాచీన స్వభావానికి సిలువ వేయబడుతుంది. క్రైస్తవులు అంటే ప్రాచీన స్వభావానికి సిలువ వేసుకున్నవారు, ప్రాచీన స్వభావాన్ని చంపిన వారు క్రైస్తవులు. ప్రాచీన స్వభావము ఏమాత్రం ఉన్నా సరే, పులిపిండి కొంచెమైనను సరే మొత్తంతయు పులిసిపోద్ది. ప్రాచీన స్వభావం ఏమాత్రం ఉన్నా సరే జీవితం అంతా నాశనం అయిపోతుంది. అందువల్ల ఏం చెప్పాడు అంటే, ప్రాచీన స్వభావం ఉన్న ఈ వ్యక్తి, ప్రాచీన స్వభావంతో క్రియలు జరిగించిన ఈ దేహము దేవుని రాజ్యానికి పనికొచ్చే కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే, క్రొత్తగా జన్మించు. ఏం చేయాలి? క్రొత్తగా జన్మించు. అది ఎలా సాధ్యం అంటే, సాధ్యమే. నమ్మితే సాధ్యం, నమ్మకపోతే సాధ్యం కాదు. నమ్ముట నీ వలనైతే, నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే. అది ఎలా సాధ్యము అంటే, అవుతుంది సాధ్యం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మానవులకి అసాధ్యమైనవి దేవుడు చెప్పడం, మానవులకి సాధ్యమైనవే దేవుడు చెప్తాడు. అప్పుడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఏంటి అంటే, ఇదిగో నీటిలోనికి వెళ్ళు చెప్పాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి అని చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి ఆయన మాట్లాడాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఏం చేయమన్నాడు? బాప్తిస్మం పొందండి అన్నాడు. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను
ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి ఏం చేయాలట? బాప్తిస్మం ఇవ్వాలి. ఎవరికి బాప్తిస్మం ఇవ్వాలి? ఎస్. ఎవరికి బాప్తిస్మం ఇవ్వాలి అంటే, నేను దేవుని రాజ్యాన్ని చూస్తాను, నేను దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాను, నేను యేసుక్రీస్తుకి శిష్యుడిగా ఉంటాను అని తీర్మానించుకున్న వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వాలి. చింత చచ్చినా పులుపు చావదు అని సామెత ఉంది, మీకు తెలుసు కదా? తెలీదా? నేను బాప్తిస్మం పొందుతాను కానీ పాపం మానను అనుకునేవాడికి బాప్తిస్మం ఇవ్వకూడదు. నేను బాప్తిస్మం పొందుతాను కానీ లోకాన్ని వదలను అనుకునేవారికి బాప్తిస్మం ఇవ్వకూడదు. నేను బాప్తిస్మం పొందుతాను కానీ నా స్వభావాన్ని మార్చుకోను అనుకునే వారికి బాప్తిస్మము ఇవ్వకూడదు. పనికిరాదు, అది ఇచ్చినా పనికిరాదు, ఆ వ్యక్తులు పనికిరాదు, చెల్లరు. చిరిగిపోయినటువంటి నోటి ఎలాంటిదో స్వభావాన్ని మార్చుకునే వ్యక్తి అలాంటి వాడు. చిరిగిపోయిన నోటిని ఏ షాపుకి తీసుకెళ్ళినా ఏమంటారు? ఇది చెల్లదండి, ఇంకోటి ఇవ్వండి అంట. స్వభావాన్ని మార్చుకొని ఏ వ్యక్తినైనా సరే దేవుడు చెల్లకును, నిత్యత్వానికి పనికిరావు అంటాడు. క్రైస్తవ్యము అంటే క్రీస్తును అనుసరించేది. ఈ లెసన్స్ చివరిలో మనకు అది వస్తుంది. కాబట్టి యేసుప్రభువు ఏం చెప్పాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించినోడు ఎలా ఉంటాడు అంటే, క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై ఉంటారట. శిశువులు ఉంటారు కదా బిడ్డలు, క్రొత్తగా జన్మించిన బిడ్డలకి కపటం ఉండదు. ఉంటుందా? వేషధారణ ఉండదు, ద్వేషం ఉండదు, ఈర్ష్య ఉండదు, పగ ఉండదు, కక్ష ఉండదు, సాడిజం ఉండదు, మూర్ఖత్వం ఉండదు, మొండితనం ఉండదు. ఉంటుందా? నా మాటే గెలాలి అన్నటువంటి పట్టుదల ఉండదు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండాలి. ఈ క్రొత్తగా జన్మించిన శిశువులను పోలే స్వభావము ఎక్కడొస్తుంది అంటే, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే వస్తుంది. ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వాతావరణంలోకి వెళ్తాడు. అప్పుడు అది ఎలాగుంటుంది అంటే, యేసుప్రభువు చూపించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాల్లో, ఆయన పాపము చేయలేదు. అది క్రీస్తు మీ కొరకు ఏమన్నాడట? క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొని వాళ్ళని. ఇప్పుడు చెప్పండి, క్రొత్తగా జన్మించిన వారికి స్వభావం మారితే బాధ పెడతారా, బాధ పడతారా? బాప్తిస్మం పొందేయండి. ఈ వీధిలో ఏదో సంఘం ఉంటే అక్కడికి ఆరాధనకి వెళ్ళిపోండి, ఏదో భజన చేసేయండి. ఆ పూటకి రొట్టి ఇస్తే రొట్టి, రసం ఇస్తే రసం తాగేయండి. చేతికో పావులో అర్ధో 150 దొరికితే కానుకేసేయండి. ఆ వేళకి మీ పూజ అయిపోయిందని చెప్పింది కాదు క్రైస్తవ్యం. ఏవో చేతికి దొరికినటువంటి తలుపులో, డొక్కులో, డప్పాలో పట్టుకొని చప్పట్లు కొట్టియండి. ఇష్టానుసారంగా మీరు కేకలు వేసేసి, వాయిద్యాలు వాయించేసి, అల్లరి చేసి, గొల్లు చేసేసి, దేవుణ్ణి స్తుతించేసాము, మహింపరిచేసామని అయిపోయిందని అనుకోండి. అనేది క్రైస్తవ్యము కాదు. క్రైస్తవ్యము అంటే ఒకడు కొత్తగా జన్మించడానికి ఇష్టపడాలి, ఇష్టపడి జన్మించడానికి సిద్ధపడాలి. జన్మించడానికి సిద్ధపడిన వ్యక్తి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను నీటిలోకి వెళ్ళి చచ్చిపోవాలి, సమాధి చేసేయాలి. దేన్ని చంపేమన్నాడు? నీటిలోకి వెళ్ళి స్వభావాన్ని చంపేయండి. స్వభావాన్ని చంపేసినోడు బయటకు వస్తాడు. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఎలాంటి స్వభావంతో రావాలి?
నూతన స్వభావం. నూతన స్వభావం ఏంటి? నూతన స్వభావము అంటే ఎవరికి శిష్యురాలుగా ఉండాలని వచ్చావో, ఎవరిని గురువుగా అంగీకరించాలని వచ్చావో ఆయన బాధ పడతాడు కానీ బాధ పెట్టడం. క్రీస్తు కూడా మీకు మాదిరి ఉంచిపోయింది అన్నాడు. ఏంట మాదిరి? బాధ పెట్టడమా బాధ పడ్డమా? మీకు అర్థం అవట్లేదు. అది నా సమస్య. ఎందుకంటే బాధ రివర్స్లో దొరికింది ఎంతకాలం. మీకు ఎన్ని సంవత్సరాలు సండే స్కూల్ నుండి, మీరు సండే స్కూల్కి వెళ్తే సండే స్కూల్ నుండి కానీ ఏదో చర్చ్ దొరికిందని అక్కడికి వెళ్తే అక్కడ ఏదో రకమైనటువంటి బాధ అందడం వల్ల ఏం జరిగిందంటే దేవుని రాజ్యం ఈ మాట దొరకలా. దేవుని రాజ్యంలో ప్రవేశించడము అంటే అర్థం ఏంటంటే కొత్తగా జన్మించి ప్రవేశించావు. ప్రవేశించిన తర్వాత ఇక్కడ నియమం ఎలాగుంటుందంటే బాధ పట్టమే. బాధ పెట్టడం అనేది ఈ రాజ్యంలో ఉండదు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే ఎందులోకి వస్తాడు? దేవుని రాజ్యంలోకి వస్తాడు. అవునా? దేవుని రాజ్యంలోకి వచ్చినోడు బాధ పెడతాడా బాధ పడతాడా? బాధ అనుభవిస్తాడు. మీకు అర్థం లేదా? బాధ పెట్టేవాడు శాడిస్టు, బాధ పెట్టేవాడు మూర్ఖుడు, బాధ పెట్టేవారు హింసకులు, దోషకులు, నరహంతకులు, మాతృహంతకులు, పితృహంతకులు, కిడ్నాపర్స్. తల్లిని తండ్రిని గౌరవించిన వారు, పెద్ద చిన్న తేడా తెలియని వారు, మంచికి చెడ్డకి వ్యత్యాసం లేనివారు. ఒక మాటలో చెప్పాలి అంటే పశు స్వభావము గలవారు. పశు స్వభావము ఎదుటివారిని బాధ పెట్టేదే. ఎదుటివాని స్థానంలోకి వెళ్ళి ఆలోచించేది, ఎదుటివాని స్థానంలోకి వెళ్ళి ఆలోచించేది పశు స్వభావం కాదు. ఎదుటివాని బాధల్లోకి వెళ్ళిపో, ఎదుటివాని స్థానంలోకి వెళ్ళిపో. ఎలాగంటే తండ్రి లేకపోతే ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆలోచించు, ఆ బిడ్డ స్థానంలోకి వెళ్ళి ఆలోచించు. భర్త లేకపోతే ఎలా ఉంటుందో ఆ స్త్రీ స్థానంలోకి వెళ్ళి ఆలోచించు. భార్య లేకపోతే ఎలా ఉంటుందో ఆ ఒంటరి స్థానంలోకి వెళ్ళి ఆలోచించు. దిక్కు లేకపోతే ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆలోచించు. నీకు అన్నీ జరిగిపోతున్నాయి, ఒడ్డు నుండి ఆలోచిస్తే అందరూ నీకు తప్పు చేసిన వాళ్ళకే కనబడతారు. ఓకేనా? సరే, నేనేం చెప్పాలనుకుంటున్నానో మీరు అర్థం చేసుకోండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే ఎందులోకి వస్తాడు? దేవుని రాజ్యంలోకి వస్తాడు. దేవుని రాజ్యంలోకి రావడం అంటే ఇతరులను బాధ పెట్టడానికి రావడమా, ఇతరుల చేత బాధ అనిపించడానికి రావడమా? అనుభవించడానికి రావాలి. ఇక్కడ అనుభవిస్తే అక్కడ అనుభవిస్తావు. క్రీస్తు బాధ పెట్టడానికి రాలేదు కదండి. ఏమన్నాడు అక్కడ? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. ఏం తప్పు చేసి బాధపడ్డాడు, ఏమి నేరం చేసి బాధపడ్డాడు, ఏం అన్యాయం చేసి బాధపడ్డాడు అంటే ఆయన జీవితంలో భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడ పాపము లేదు. అక్కడ రాసి ఉంది క్లియర్గా. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు. ఆయన దూషించబడ్డాడు కానీ ఎవరిని తిరిగి, అది దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే నిన్ను దూషించిన వారిని దూషించడం నువ్వు దేవుని రాజ్యంలో ఉండడం కాదు. నిందించిన వారిని నిందించడం దేవుని రాజ్యంలో ఉండడం కాదు. బాధించిన వారిని బాధ పెట్టడం దేవుని రాజ్యంలో ప్రవేశించడం కాదు. అర్థమైందా? ఇది అర్థమైతే భార్యాభర్తల జీవితం కానీ, తల్లి బిడ్డల జీవితం కానీ, తండ్రి కొడుకుల జీవితం కానీ ఎంత అద్భుతంగా ఉంటుందో. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఎక్కడ? నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఈ 10 ఆజ్ఞల సారం ఇదే. నీ తల్లిని తండ్రిని సన్మానించంటే బాధ పెట్టకు అని అర్థం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో
మొదటి 2 వచనాల్లో ఏం రాసి ఉందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు, అది దేవుని రాజ్యంలో అవిధేయత ఉండదు. ఎంతటి వారైనా ఏం చేయాలట? విధేయులై ఉండవలసిందే. నేను గొప్పడమైన విధేయుడు అయి ఉండవలసిందే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే. ఇది పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మం. ధర్మశాస్త్రం కూడా ఇది చెప్పింది. నీ తల్లిని తండ్రిని సన్మానించు, మోసం చేయకు, ఎదిరించుకో, దగా చెయ్యకు, కపటంతో ఉండకు. తల్లి దగ్గర తండ్రి దగ్గర తల్లిని తండ్రిని మోసం చేయకు. తల్లి దగ్గర తండ్రి దగ్గర ఎవరు అబద్ధాలు ఆడతారో వాళ్ళు ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. నీ కడుపును కొట్టి నిన్ను మోసం చేసే వ్యక్తులు తయారైపోయారు. జాగ్రత్త. దేవుని రాజ్యంలో మోసపోవడం ఉంటుంది, మోసం ఉండదు. ఒకవేళ ఎవరైనా మనల్ని మోసం చేస్తే మోసపోతాం, తిరిగి మళ్ళీ ఎదిరించడానికి అవకాశము లేదు. యేసు ప్రభు తన మాదిరిని, తన జీవితాన్ని మనకు అడుగుజాడలుగా మనం ఆయన అడుగుజాడల్లో నడిచేటట్లు మనకు జీవితాన్ని ఉంచిపోయాడు, మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే అందులో ప్రవేశిస్తాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రాజ్యము సంఘము ఒకటే. ఆయన రాజ్యంలో లేదా ఆయన సంఘంలో ప్రవేశిస్తాడు కదా. ప్రవేశించేది దేనికి? పరిపాలనను అంగీకరించడానికి. స్వభావాన్ని అక్కడ చంపేశాం. ఇప్పుడు ఏం చేయాలి? మార్చుకోవాలి. క్రీస్తు కూడా మీ కొరకు ఏముంచాడు? మాదిరి ఉంచిపోయాడు. ఆయన అడుగుజాడలే మాదిరి, ఆయన జీవితమే మాదిరి, ఆయన మాటలే మాదిరి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు కొండ మీద ప్రసంగంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధాలు మీ మీద ఆడినప్పుడు, అబద్ధాలు కూడా ఆడతారు, ఆడినప్పుడల్లా చెడ్డ మాటలు ఆడినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. ఏం చేయాలట? అబద్ధాలు ఆడినప్పుడు జనులు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా ఆడినప్పుడు మీరు ఏం చేయాలట? అబద్ధాలు ఆడుతున్నప్పుడు, చెడ్డ మాట్లాడుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు దేవుని రాజ్యంలో ఉండే వ్యక్తులు ఏం చేయాలట? సంతోషించాలట. ఎస్, నేను ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు ఇవి నాకు వస్తాయి. నేను తప్పు చేయకపోయినా సరే నిందలేస్తారు, నేను తప్పు చేయకపోయినా సరే అబద్ధాలు వస్తాయి, నేను తప్పు చేయకపోయినా సరే నేను తప్పుడు మనిషిని అంటారు అని ఆ వ్యక్తి ఏం చేయాలట? సంతోషించి ఆనందించాల. అంటే ఉద్యోగం వచ్చిన దానికంటే సంతోషం అయిపోవాలి, ఇంక్రిమెంట్ వచ్చిన దానికంటే సంతోషం అయిపోవాలి, బోనస్ వచ్చిన దానికంటే సంతోషం అయిపోవాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించడం, కొత్త జన్మ ఎత్తి దేవుని రాజ్యంలో ప్రవేశించడం, కొత్త జన్మ ఎత్తి దేవుని రాజ్యాన్ని చూడటము అనేది దేనికంటే హింస అనుభవించడానికి, నిందలు అనుభవించడానికి, శ్రమలు అనుభవించడానికి, చెడ్డ మాటలు అనుభవించడానికి. ఇవి అనుభవించినప్పుడు, ఇవి మన మీద పడుతున్నప్పుడు ఆనందించడానికట. ఇష్టమా? ఊరుకుంటామా? తప్పు చేయలేదు, తప్పు చేశారన్నారు, ఎలాగుంటది? ఆనందంగా ఉంటుందా? బాధగా ఉంటుందా? బాధగా ఉంటుంది. ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించారు, ఈ వాక్యం తెలిసింది, నువ్వు తప్పు చేయకపోయినా సరే నువ్వే తప్పు చేసావంట. ఇప్పుడు వాక్యం తెలిసింది, ఎలాగుంటుంది? కరెక్టే, అలాగే అంటారు నన్ను. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఉన్నోడికి ఎలాంటివి వస్తాయి, అవునా? అది సహజమే. ఎందుకంటే నా ప్రభు చెప్పాడు ఆయన రాజ్యంలో ఎలాగే ఉంటది. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం తీసారా?
22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు ఎలా ఉండాలట? నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని. రైట్. దేవుని రాజ్యంలో ప్రవేశించే వారికి ఏమొస్తాయి? చెప్పట్లేదు మీరు? ఆనందం వస్తుంది, బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు అని ఎవడనంటే వాడు అబద్ధికుడు. మీరు యేసులో నమ్ముకోండి, మీకు అలాగుంటది ఎలాగుంటది హాయిగా ఉంటుంది అని చెప్తే అబద్ధికుడు. ఎందుకంటే మీరు నమ్మిన యేసులో ఈ భూమి మీద ఆనందంగా హాయిగా సంతోషంగా లేడు. అలా ఉన్నాడా? జీవితం అంతా ఏమనుభవించాడు? శ్రమలు, నిందలు, బాధలు, కష్టాలు. ఆయన ముందే చెప్పాడు, నా కొరకు ఎదురు చూస్తున్నాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో, నేను యెరూషలేము వెళ్తున్నాను, నా కొరకు అక్కడ శ్రమలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, మరణం ఉంది, మరణించిన తర్వాత నన్ను సమాధి చేస్తారు, నేను 3వ దినాలు లేపుతారు. ఏ వ్యక్తి తన మరణాన్ని గురించి ముందుగా చెప్పలేదు, ఎలాంటి మరణం వస్తుందని భూమి మీద. యేసు ప్రభు చెప్పాడు. అప్పటి నుండి యెరూషలేము వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినాన్న లేచుట అగత్యమని యేసు ముందుగా వారికి తెలియజేశాడు. తన మరణం ఎలాగుంటుందో తనకు తెలిసినటువంటి వ్యక్తి భూమి మీద ఎవడైనా ఉన్నాడంటే యేసు ప్రభువే. తన శ్రమలు ఎలాగుంటాయో, ఆ శ్రమలు దానికి వచ్చినటువంటి కష్టాలు ఎలాగుంటాయో, కన్నీళ్ళు ఎలాగుంటాయో ముందుగా తెలియజేసిన వ్యక్తి యేసు ప్రభువే. ఆయన నికోదేముతో ఏమంటున్నాడు అంటే, ఒకడు కొత్తగా జన్మించితే ఎందులో ప్రవేశిస్తాడు? దేవుని రాజ్యంలోకి వస్తాడంటే. అప్పుడు దేవుని రాజ్యంలోకి ఎందుకు వస్తాడు అంటే, యేసు మాదిరిని అనుసరించడానికి వస్తాడు. యేసు మాదిరి ఏంటంటే, దూషించిన వారిని దూషించడం, శపించిన వారిని శపించడం, తిట్టిన వారిని తిట్టడం, కొట్టిన వారిని కొట్టడం కాదు. యేసును వెంబడించడము అంటే పూల మీద నడవడం కాదు, ముళ్ళు మీద నడవడం. ముళ్ళు మీద నడవడం ఎవరికి ఇష్టం ఉండదు. గాజు పెంకుల మీద ఎవరైనా నడుస్తారా? ఒక ప్రక్క గాజు పెంకులు వేసాం, ముళ్ళు వేసాం, మరో ప్రక్క గులాబీ పువ్వులు, బంతి పువ్వులు వేసాం. దేని మీద నడడానికి ఇష్టపడతారు? మామూలు చెప్పండి. ఇది పెద్ద పజిలేం కాదు కదా. ఓ ప్రక్క గాజు పెంకులు, ముళ్ళు వేసాం, మరో ప్రక్క రోజా పువ్వులు, బంతి పువ్వులు, రకరకాల ఫ్లవర్స్ వేసాం. ఇక్కడ నేను నిలబెట్టాం. ఎటు నడాలనిపిస్తుంది? పువ్వుల మీద నడాలనిపిస్తుంది. ఎటెందుకు నడాలనిపించదు? గుచ్చుకుంటాయి, బాధ, రక్తం. కానీ యేసు ప్రభు ఎటు నడిచాడు? ముళ్ళ మీద నడిచాడు. చివరికి ముళ్ళకి రెండు పెట్టుకున్నాడు. మీకు అర్థమైందా? ఒకడు క్రొత్తగా జన్మిస్తే ఎందులో ప్రవేశిస్తాడు? దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే సుఖం అనిపించడానికా, బాధ అనిపించడానికా? క్లియర్గా రాస్తుంది. మనం అనేక శ్రమలు అనుభవించాలి. శ్రమ అనుభవించడానికే తప్ప శ్రమ పెట్టడానికి దేవుని రాజ్యంలో రాకూడదు. నేను అందుకే చెప్పాను, యేసుక్రీస్తును అనుసరించడానికి వచ్చినవాడు ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా, తాము బాధలు అనుభవించాలి తప్ప ఇతరులను బాధిస్తే అది దేవుని రాజ్యము కాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 'తిమోతి, నాకు వచ్చినటువంటి హింసలు, బాధలు, నాకు వచ్చినటువంటి కష్టాలు నువ్వు ఎరుగుదు అని చెప్పి తిమోతికి రాస్తూ పౌలు సేవ చెయ్యాలనుకుని వస్తే శ్రమలను గుర్తుపెట్టుకుని రా అన్నాడు. లుస్త్రలోను, ఈకొనియలోను
నాకు వచ్చినటువంటి శ్రమలు నువ్వు ఎరిగిన వాడివే కదా అని చెప్పాడు. చూడండి, తిమోతికి రాసిన పత్రికలో వచనం మర్చిపోయాను నేను. నా శ్రమలను చూసి నువ్వు సేవకు వచ్చావు, జాగ్రత్త, నీకు శ్రమలు వస్తాయి, శ్రమలను చూసి వెనకడుగు వేయకు అని చెప్పాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, దేవుని రాజ్యము అంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించడము అంటే శ్రమలు అనుభవించడము అని గుర్తుంచుకోండి. రెండో విషయం ఏమిటి అంటే, శ్రమ పెట్టు వారిని శ్రమ పెట్టడం దేవుని రాజ్యపు లక్షణము కాదు. మాటకు మాట, మాటకు మాట, దెబ్బకు దెబ్బ, మాటకు మాట, మాటకు మాట. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, పూర్వం అంటే ఈ రాజ్యం నియమాలు తెలియనప్పుడు భర్త భార్యను కొట్టేవాడు, ఇప్పుడు భార్యను కూడా భర్తలు కొట్టేస్తాడట. ఏంటమ్మా ఈ పని అని అడిగాను నేను ఒకళ్ళిద్దరిని అడిగితే, ఆ సరదాకండి అంటున్నారు. అంటే సరదాకి నెత్తిన వచ్చినట్టు గిల్లి కొట్టారా? సరదాకి రక్తాలు వచ్చినట్టు కోసుకుంటారా? ఓకేనా? ఒకడు క్రొత్తగా జన్మిస్తే ఎందులో ప్రవేశిస్తాడు అంటే, ఒక కుండలో నుంచి ఒక కుండలోకి గెంతుతాడా? ఒక పరిధిలో నుంచి ఒక పరిధిలోకి వెళ్తాడా? స్వభావాన్ని మార్చుకుంటాడా? ఒకప్పుడు మనల్ని ఎవరైనా ఏదైనా అంటే తిరిగి మనం వాళ్ళు ఏమనాలి, ఏదో ఒకటి అనాలి, అంటే కానీ మనకి ప్రాణం చల్లారదు, దుఃఖం తీరదు. ఇప్పుడేం చేయాలి? అనాలా, అనుభవించాలా? అనుభవించడానికి రావాలి, అనుభవించడానికి రా, బాధ పడ్డానికి రా, శ్రమ అనుభవించడానికి రా, నిందలు అనుభవించడానికి రా. ఎందుకంటే నీ రాజు, నీ ప్రభువు, నీ మాదిరిగా, నీకు శిరస్సుగా, నీకు మాదిరిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ సుఖము అనుభవించలేదు. చాలా మంది వచ్చి ఆయన వెంబడించడానికి ప్రయత్నించారు. అందులో ఒకటి తెగించి, అవకాశం ఉంటే ఈ రాత్రి నీ దగ్గర వచ్చి ఒక పూట నేను రెస్ట్ తీసుకుంటాను అంటే, యేసుప్రభు ఏమన్నాడు? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, నాకు మనుషు కుమారుడి కంటే నాకేం లేదు, నాకు ప్లేస్ లేదు అన్నాడు. ప్లేస్ అంతా ఎవరిది? ఈ సృష్టి అంతా సృష్టించిన వాడు ఎవరు? ఆయనే. కానీ ఆయనకి తలవాల్చుకోవడానికి ఏమి లేదు, స్థలం లేదన్నమాట. ఆయనదే, ఈ సృష్టి అంతా ఆయనదే. ఆదాముకు జన్మనిచ్చినవాడు ఆయనే, భూమికి పునాదులు వేసిన వాడు ఆయనే, ఆకాశములకు సృష్టికర్త ఆయనే. కానీ ఆయనకేం లేదు, స్థలం లేదన్నమాట. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించడము అంటే స్వభావానికి ఏం చేయాలి? హలో, స్వభావానికి ఏం చేయాలి? స్వభావానికి సిలువేయాలి. సిలువేయడం అంటే చనిపోయాలి. యేసు రాణి మీద చనిపోయాడు, మనము నీటిలో చనిపోతాం, సమాధి చేయబడతాం. ఎలా చనిపోతాము అంటే స్వభావ విషయంలో చనిపోతాం. అప్పుడు శరీరము నిరంతకమైపోద్ది. శరీరం ఏమైపోద్ది? స్వభావం విషయంలో చనిపోతే శరీరం నిరంతకమైపోద్ది. పాపానికి పనికిరాని శరీరం ఉండాలి దేవుని రాజ్యంలో. మనుషులు నిన్ను చూసి, మగాడో కాదురా నువ్వు, పౌరుషం లేదురా నీకు, ఇంకా తెగించి చేతగానోడా, ఆడరోడా అంటారు. మగాడు కదా, పౌరుషం లేదా నీకు అంటారు కదండి. దేవుని రాజ్యంలో పౌరుషం ఉండదు. దేవుని రాజ్యంలో పన్నుకోవడం ఉండదు, కాపులు కాయడమే ఉంటుంది.
దేవుని రాజ్యంలో కొట్టుకోవడం ఉండదు, కొట్టడం ఉండదు, కొట్టించుకోవడమే. దేవుని రాజ్యంలో తిట్టడం ఉండదు, ఎవరైనా తిడుతూ అనుభవించడమే. ఇది అర్థం అవట్లేదా? యెషయా గ్రంథము. దేహాన్ని తమకిష్టం వచ్చినట్టు ఎవరైనా చేసుకుంటాము అంటే వారికి అప్పగించేయడమే. 50వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాసి ఉంది. యెషయా గ్రంథము 54. అలసిన వాణిని మాటల చేత ఓరడించే జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యులకు తగిన నోరు. రైట్. అనేక మంది బోధకులు అవ్వద్దని యాకోబు రాశాడు 3వ అధ్యాయంలో. నేను అనేక మందికి ఏం సలహా ఇస్తానంటే, సేవలో చాలా రకాలు ఉంటాయి. సేవలో ఏముంటాయి? చాలా రకాలు ఉంటాయి. సేవలో చాలా రకాలు ఉంటాయి. చాలా మంది ఏం చేస్తున్నారంటే, మేము సేవకులు అంటున్నారు కదా. ఏ సేవకుడు నువ్వు? చాలా మంది ఈ మధ్య ఏమైపోయారు? సేవకులు అయ్యారు. నేనేమంటానంటే, నువ్వే సేవకుడవే, ప్రతిదీ సేవే. నువ్వే సేవకుడవే. కుర్చీలు వేసే సేవకుడవా? చాపలేసే సేవకుడవా? భోజనం దగ్గర నుండి వడ్డించే సేవకుడవా? బీదలని జ్ఞాపకం చేసుకునే సేవకుడవా? విధవరాళ్ళకు సహాయం చేసే సేవకుడవా? తండ్రి లేని వారికి సహాయం చేసే సేవకుడవా? వాక్య సేవకుడవా? లూకాసు వార్త 1వ అధ్యాయం 2వ వచనంలో లూకా అంటాడు, వాక్య సేవకులు వేరు. ఏ సేవకులు? వాక్య సేవకులు వేరు. అనేక మందికి సేవలో ఉండే రకాలు తెలియకపోవడం వల్ల ప్రతి వాడు వచ్చేయమంటాడంటే, నేను సేవ చేస్తాను, నేను సేవకుడిని అవుతాను అంటున్నాడు. వాక్య సేవకులకి ప్రత్యేకంగా యాకోబు ఏం చెప్పాడంటే, మీరు అనేక మంది బోధించేవారు అవ్వకండి అన్నాడు. బోధకులమైన మనము మాట విషయంలో తప్పిపోతాం, జాగ్రత్త అన్నాడు. మాట విషయంలో తప్పిపోయేవాడు మాయగాడు. మాట విషయంలో తప్పిపోయేవాడు మాయగాడు. బోధకుడు మాట తప్పకూడదు, టైం తప్పకూడదు. యేసుప్రభు బోధకుడు. యేసుప్రభు అందరు వచ్చిన తర్వాత వచ్చేవాడా, అందరికంటే ముందు ఉండేవాడా? మీకు అర్థం అవ్వట్లేదు. అందరు వచ్చిన తర్వాత యేసుప్రభు వచ్చేవాడా, అందరికంటే ముందు ఉండేవాడా? ఆయన రాత్రుల్లో కొండకు పడుకోవడానికి వెళ్ళిపోయేవాడు. ఉదయం లేచి ఎక్కడ వాక్యం చెప్పాలనుకునేవాడు అక్కడికి ఆయన ముందు వస్తే ఆయన అక్కడ ఉన్నాడని జనం వెళ్ళేవారు. అది బోధకుని యొక్క మాదిరి. రెండో విషయం ఏమిటి అంటే, బైబిల్ ఏం చెప్పిందంటే, మీరు అనేకులు బోధకులు అవ్వకండి. నేనేం చెప్తానంటే, పరలోకం వెళ్ళాలి అనుకుంటే బోధకుడు అవతారం ఎత్తవలసిన అవసరమే. ఒక మంచి స్థానిక సంఘంలో ఒక సభ్యుడిగా, మంచి సభ్యుడిగా ఉండి విశ్వాసాన్ని కాపాడుకొని, భార్య బిడ్డల్ని విశ్వాసంలో నడిపించుకొని, నీతిగా బ్రతికి, నీకు వచ్చిన రాబడిలో వర్ధలను కొలిది దేవునికి ఇచ్చేసి, వినయము విధేయతలతో నువ్వు చేయవలసిన సేవ ఈ స్థానిక సంఘంలో ఏముందో నువ్వు చేసుకుంటే డెఫినెట్గా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దానికి బోధకుడు అవతారం ఎత్తవలసిన అవసరమే లేదు. కానీ ఈరోజు అనేక మంది ఏమైపోయారు? బోధకులు అయిపోయారు. యాకోబు పత్రికలో ఆయన అంటాడు, నా సహోదరులారా, మీరు అనేకులు బోధకులు అవ్వకండి, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదు అని చెప్పి, బోధకుడట మాట ఎందు నిలకడలేనాడు అవుతాడట. టంగు క్లోజ్ అయిపోయాడు, టంగు లూజు. బయట చెప్పింది కూడా సభలో చెప్పేస్తాడు బోధకుడు. మామూలుగా నమ్మకస్తుడని బయట ఏదైనా చెప్పారనుకోండి, చచ్చిపోయినంత వరకు మనసులో ఉంచుకోడు, మీదకి ఎక్కినప్పుడు చెప్పేస్తాడు. కాబట్టి నీకు టంగు లూజు కాబట్టి నువ్వు బోధకుడు వాళ్ళకు. దురద చెవులు గలవాడు బోధకుడు పనికిరాడు. ఇక్కడ అక్కడ చెప్పినాడు బోధకుడు పనికిరాడు. మాట మీద నిలకడ లేనివాడు బోధకుడిగా పనికిరాడు. రెగ్యులారిటీ లేనివాడు బోధకుడిగా పనికిరాడు. విశ్వాసులకు మాదిరిగా ఉండకుండా ఉండేవాడు బోధకు పనికిరాడు. కాబట్టి వాక్య సేవకులు వేరు.
మిగతా సేవకులు వేరు. నేను వచ్చినప్పటికి ఈ కుర్చీలన్నీ ఆటల్లో వేసున్నాయి. నేను తలుపులు తీశాను, చూశాను. నాకంటే ముందు ఎవరో వచ్చి ఇవన్నీ చేశారు అనుకున్నాను. అది సేవ కదా? కదా, అది సేవే. కానీ ఏ సేవ? పరిచర్య సేవ, పరిశుద్ధుల కొరకు చేసిన సేవ. ఇప్పుడు నేను చేస్తున్న సేవ ఏ సేవ? వాక్య సేవ. కాబట్టి వాక్య సేవ చేసేవాడికి మాదిరి ఉండాలి, విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. యేసు ప్రభు అందరికంటే ముందు పెద్దల కాడ వచ్చేసేవాడు. ఆయన వచ్చిన తర్వాత జనం వెళ్ళేవారు. ఆ దేవుడి దేవుడు నాకు అది అలవాటైంది. ఒకడు క్రొత్తగా జన్మిస్తే ఎందులో ప్రవేశిస్తాడు? దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. యెషయా గ్రంథంలో చెప్పాడు 54లో, అలసిన వాణిని మాటల చేత ఓరడింపు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. నీ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అవునా? చెప్పండి. పెద్దలు అదే అన్నారు, నోటిని కాచుకో, నీ నోటిని కాచుకో, నాలుకను కాచుకో. భయంకరమైంది నాలుక. ఇప్పుడు ఏం చెప్పాడు అంటే, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేసేదే నాలుక. ఒక మనిషిని, ఆ మనిషి ఎలాంటోడు అనేది తెలుసుకోవాలంటే రెండు ఆ మనిషికి అప్పచెప్పాలి. ఏంట రెండు? ఇప్పుడు మీరు ఎలాంటి వ్యక్తో వీళ్ళందరికీ తెలియాలనుకోండి, నేను ఎలాంటి వ్యక్తి వీళ్ళందరికీ తెలియాలనుకోండి, రెండు ఇవ్వాలండి. ఒకటి డబ్బులు, రెండు మైకు. మైక్ ఇస్తే గొర్రెలు తినేస్తాడు, డబ్బులు ఇస్తే మొత్తం తినేస్తాడు. అర్థమవట్లేదా? ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తిత్వం గలవాడో అనేది తెలియాలంటే ఏమేవాళ్ళ వ్యక్తికి? మైక్ ఇవ్వాలి. మైక్ ఇస్తే తెలిసిపోద్ది మాటల ద్వారా, ఈ వ్యక్తి ఎలాంటివాడు అని తెలిసిపోద్ది. డబ్బులు ఇస్తే తెలిసిపోద్ది ఈ వ్యక్తి ఎలాంటివాడు, అబద్ధం ఆడతాడు, లేకపోతే మోసం చేస్తాడు, లేకపోతే తినేస్తాడు, లేకపోతే యథార్థవంతుడు తిరిగి ఇచ్చేస్తాడు అని ఈ రెండు ఒక వ్యక్తి ఎలాంటివో చెప్పేస్తాడు. ఒకడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే జన్మెత్తాలి, క్రొత్తగా జన్మించాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే, కొత్తగా జన్మించడం అంటే కక్ష తీర్చుకోవడానికా, శ్రమ అనుభవించడానికా? శ్రమ పెట్టడానికా, శ్రమ అనుభవించడానికా? నిందలు వేయడానికా, నిందలు అనుభవించడానికా? కొట్టేవాడిని కొట్టడానికా, కొడితే కాయడానికా? చెప్పట్లేదు మీరు. అంటే ఇది భిన్నంగా ఉంటది కదా లోకానికి, ఉండదా? ఇదేమి మార్గము, ఇదేమి విశ్వాసం అంటే ఇలాగే ఉంటుంది దేవుడి రాజ్యం. దేనికోసమే క్రొత్త జన్మ అని చెప్పాడు యేసుప్రభు. అప్పుడు ఏం చేయాలి అంటే, నన్ను ఎవరైనా ఏదైనా అంటే నాకు ఈగో ఫీలింగ్ వచ్చేస్తుంది, నన్ను ఎవరైనా ఏదైనా అంటే నా కోపం వచ్చేస్తుంది, నన్ను ఎవరైనా ఏదైనా అంటే నేను తిరిగి మళ్ళీ వాళ్ళని అదే అన్నంత వరకు నేను నిద్రపోను అన్నది పాత స్వభావం కదా. ఇప్పుడు ఏం మార్చుకోవాలి? స్వభావాన్ని మార్చుకోవాలి. మీరు చెప్పండి, ఇలాంటి స్వభావం ఉన్న భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఇలాంటి స్వభావం ఉన్నారు భూమి మీద ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభువుని వదిలేండి, ఆయన మహానుభావుడు. ఎవరు లేరా? మత్తయి సువార్త 18 అధ్యాయం. మత్తయి సువార్త 18 అధ్యాయం. ఆ సమయమున శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని ఆయన అడిగితే, యేసు ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఈ విధంగా చెప్పాడు, ఏం పొందాలట? మీరు మీరు మనస్సు అనే ఉంది అక్కడ, మార్పులు ఉందని ఉంటది. మనస్సు అని ఉందా? ఎక్స్ట్రా అక్షరాలు వచ్చాయి. ఓల్డ్ వెర్షన్ లో మనసు ఉంటది. ఎస్, మంచిది అది. మీరు మార్పు నుండి
ఎలాంటి వారు అవ్వాలట? మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో. రైట్, మీతో నిశ్చయముగా ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఉన్నారా? కక్ష పెట్టుకోకుండా, ద్వేషం పెట్టుకోకుండా, నేను ఈగో ఫీలింగ్ లేకుండా, నేను ఇలా చేస్తే కానీ నాకు నిద్ర పట్టదు అన్న స్వభావం లేకుండా ఉన్నవారు చిన్నపిల్లలు. కాబట్టి యేసు చిన్నపిల్లలు తన యొద్దకు పిలిచేమన్నాడు, మీరు మార్పు నుండి ఎలాంటి స్వభావం గలవారయ్యా. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఏదైతే తోటలో ఆదాము శారీరకంగా పెద్దాడు, 6 అడుగులు ఉంటాడు. ఏదైతే తోటలో ఆదాము శారీరకంగా పెద్దాడు, స్వాభావికంగా చిన్నపిల్లల తత్వం గలవాడు. చిన్నపిల్లల స్వభావం ఉంటుంది కదా, బట్టలు తీసేసిన సిగ్గేంటో వాళ్ళకి తెలియని స్వభావం. ఆ రకంగా ఉన్నాడు ఆదాం. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో అప్పుడు దాక్కున్నాడు, సిగ్గుపడ్డాడు, దేవునికి జడిశాడు. తర్వాత ఆయనను బట్టి పాప మరణాలు భూలోకంలో ప్రవేశించాయి. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దేవుని రాజ్యంలోకి తిరిగి ప్రవేశించాలి అంటే ఇప్పుడు మళ్ళీ ఆదాం ఎలా ఉండాలి? ఏదేని తోటలో మునుపు ఎలాంటి స్వభావంతో ఉన్నాడో అలాంటి స్వభావం ఉంటేనే ఆదాం దేవుని కుమారుడు. అలాంటి స్వభావం లేదు కాబట్టి ఆదాము దేవుడి తోటలో నుండి బయటికి పంపించేశాడు. మీరు మార్పు నుండి ఎలాంటి వారు అవ్వాలి? బిడ్డల వంటి వారు అవ్వాలి. పరలోకం కాంక్షిస్తే, దేవుని సన్నిధి కావాలనుకుంటే, చనిపోయిన తర్వాత నిత్యత్వంలో ఉండాలనుకుంటే స్వభావాన్ని చంపేసుకోవాలి. ఏ స్వభావాన్ని? అది ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. పిల్లల్లాగా ఉండడానికి ప్రాక్టీస్ చేయాలి. అలాగుంటే అలుసుగా చూస్తారు. మీరు చిన్న పిల్లల్లాగా అయిపోయారు అనుకోండి, అప్పుడు అలుసుగా చూస్తారు, నీరసగా చూస్తారు, జోకులు వేస్తారు. అవునా? చిన్నపిల్లల్లాగా అయిపోయాం అనుకోండి, చిన్నపిల్లలతో ఆడుకోవడం, చిన్నపిల్లల్లాగా కింద కూర్చోవడం, చిన్నపిల్లల్లాగా మోకరించడం, చిన్నపిల్లల్లాగా ఏదైనా ఎవరైనా ఏదైనా అంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం చేసామనుకోండి, వాళ్ళ దృష్టికి ఎలా కనబడతాం? నీరసంగా కనబడతాం, విలువ లేనివాళ్ళుగా కనబడతాం, విలువ తక్కువలుగా కనబడతాం. ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అని అనిపించుకుంటాం. కానీ అదే కావాలి దేవుడికి. దేవుడికి ఏం కావాలి? ఆ తత్వమే కావాలి, ఆ స్వభావమే కావాలి. దేవుని రాజ్య పౌరుల లక్షణం అది. చిన్నపిల్లల లక్షణం. ఓకేనా? చిన్నపిల్లలు ఎదిరిస్తారా? కక్ష పెట్టుకుంటారా? ద్వేషిస్తారా? తిరిగి తిడతారా? కొడతారా? ఏం చేయరు, అలాగే ఉంటారు. మీరు ఎన్ని కొట్టండి మళ్ళీ మీ దగ్గరికే వస్తారు. అట్టి స్వభావం వారిలో ఉంది. అందువల్ల యేసు ప్రభువు ఏమన్నాడు అంటే, మీరు మార్పు నుండి ఎలా కావాలన్నాడు? బిడ్డల వంటి వారు అవ్వాలి అని చెప్పాడు. మార్పు అవసరం మనకేది అవసరం? మార్పు అవసరం. మార్పు లేని వారు దేవుని రాజ్యానికి పనికిరారు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇలా రాసి ఉంది. అమ్మా వినండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాల్ని ఆయనకి సమర్పించుకోండి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ యుక్తమైనది. తర్వాత అది సంగతే. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునై ఉన్న సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు ఏం మారాలి? ఒళ్ళు మారాలా? మనసు మారాలా? మనస్సు మారాలి. మీ మనస్సు మారి ఏమవ్వాలి? నూతనం అవ్వాలి. నూతన మనస్సు రావాలని చెప్పాను కదా. సౌలు గాడిదలు పోయాయి, గాడిదలు వెతకడానికి వచ్చాడు.
దేవుడు సమూయేలుకు చెప్తున్నాడు, నేను అభిషేకించడానికి ఎవరినైతే నిర్ణయించుకున్నానో వాడు నీ దగ్గరికి వస్తున్నాడు. అయితే వాడు ఒక కారణం చేత వస్తున్నాడు, వాడు గాడిదలు పోయి వెతకడానికి వస్తున్నాడు. అప్పుడు నువ్వేం చేస్తావంటే వాడిని అభిషేకించు, ఇశ్రాయేలు మీద రాజుగా చెయ్యని చెప్తే అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు అభిషేకించవలసిన రాజు ఆయనే, వాళ్ళు కోరుకున్నారు కాబట్టి నేను ఇస్తున్నాను, నువ్వు అతన్ని అభిషేకించంటే అభిషేకించాడు. అభిషేకించక ముందు పరిశుద్ధాత్మ లేడు, అభిషేకించిన వెంటనే పరిశుద్ధాత్మ వచ్చేసాడట. ఇప్పుడు చదవండి 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం, అది 10వ అధ్యాయం 6వ వచనంలో పరిశుద్ధాత్మ వచ్చిన వెంటనే ఆయనకి ఏ మనసు వచ్చిందట? క్రొత్త మనసు వచ్చింది. అంతవరకు పనికి మాలిన మాట్లాడినోడు ఇప్పుడు ప్రవచనాలు పలుకుతున్నాడు. అప్పుడు సౌలును ప్రవక్తలను ఉన్నాడు అని సామెత పుట్టిందట. సౌలును అంటే వాక్యం చెప్పే వారిలో ఉన్నాడని సామెత పుట్టిందట. అంటే పరిశుద్ధాత్మ వస్తే ఏ మనసు వస్తుంది? చెప్పట్లేదు మీరు. క్రొత్త మనసు వస్తే మన ఆలోచనలు, మన అభిరుచులు మారతాయా? మారవా? మారలేదంటే ఇంకే మనసు రాలేదు? కొత్త మనసు రాలేదు. కొత్త మనసు రాకపోతే యేసు ప్రభువుకు వెంట్రుక అంత నష్టం ఉండదు. నష్టపోయేది ఎవరో? మనం నష్టపోతాం. పాయింట్ అర్థమైందండి? యేసు ప్రభువుకు నష్టం ఏమి ఉండదండి, యేసు ప్రభువుకు లాస్ ఏమి ఉండదు. క్రొత్త మనసు రాకపోతే మనకు నష్టం. అప్పుడు క్రొత్త మనసు రావాలి అంటే ఏం చేయాలంటే పాత స్వభావాన్ని ఏం చేయాలి? చంపేయాలి, విడిచిపెట్టేయాలి, నీటిలోనే చంపేయాలి. దాన్ని సిలువేసుకోవడం అంటే అది. స్వభావాన్ని ఎవరైతే విడిచిపెట్టేస్తారో అటు వారందరూ దేవుని రాజ్యంలోకి వచ్చి క్రొత్తగా జన్మించిన శిశువుల వల్లే బ్రతుకుతారు. అంటే ఆలోచనలు మార్చుకుంటారు, మాటలు మార్చుకుంటారు, పద్ధతులు మార్చుకుంటారు, ఆవేశం మార్చుకుంటారు, కోపాన్ని మార్చుకుంటారు. కొట్టే స్వభావం నుండి కాసే స్వభావం వరకు వస్తారు. చచ్చిపోయేసరికి చిన్నపిల్లల్లా తయారైపోతారు. లోకానికి చేతగాని వాళ్ళలాగా ఉంటారు, పనికిమాలి వాళ్ళలాగా ఉంటారు. లోకంలో వీడిని తంతే దిక్కెవరు అన్నట్టు ఉంటారు. లోకాన్ని విడిచిపెట్టేస్తారు, నిత్యత్వంలో ప్రవేశిస్తారు. అప్పుడు వీడిని తంతే దిక్కెవరు ఎక్కడ అని అన్ని వాళ్ళందరూ దిక్కులేని స్థితిలోకి వెళ్తారు. నువ్వు పెద్ద దిక్కు దగ్గర ఉంటావు. అర్థం అవట్లేదా? అది దేవుని రాజ్యం. అందుకు ఒకడేం చేయాలట? క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జరిగే క్రియ. అప్పుడు క్రొత్తగా జన్మించడానికి ఏం చేయాలి అంటే నీటిలోకి వెళ్ళి చచ్చిపో. ఏ విషయంలో చచ్చిపోవాలి? స్వభావ విషయంలో చచ్చిపో. స్వభావాన్ని చంపేయి. చనిపోయిన వాడికి అంటే స్వభావ విషయంలో చనిపోయిన వాడికి పాపం మరేం చేయదు. పాపాన్ని జయించే ఒక సూత్రం ఏంటంటే స్వభావాన్ని చంపేయడమే. ఇప్పుడు ఉదాహరణకి దాసు ఉన్నాడు, మంచి యవనంలో ఉన్నాడు. ఎవర్రా నువ్వు అన్నాను నేను. పాత స్వభావం ఉంటే ఆయనకి నా మీద ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు స్వభావాన్ని చంపేశాడు పాతదే. నేను ఆ మాట అన్నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? నా చేయి పట్టుకొని అనయ్య నేనన్నయ్య దాచునే అని నవ్వుతాడు. అలాగే ఎన్నెన్నో నీకు సిగ్గులేదంటే నిజమేనా, నేను నాకు సిగ్గులేదు చంపేశాను అంటాడు. అప్పుడు నేను సిగ్గుపడతాను. అబ్బాయి ఇలాంటి మనిషినా నేను అంటున్నాను, ఇలాంటి మనిషినా నేను బాధ పెడుతున్నాను అని బాధ పెట్టేవాడు కూడా ఆ వ్యక్తి స్వభావాన్ని బట్టి ఏమైపోతాడు? మారిపోతాడు. అది కదా దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే సేవకులకు ఎలాగ అర్థమైందంటే అందులో నుంచి ఇందులోనికి రావడం అని అర్థమైంది. దేవుని రాజ్యం అంటే మతం మార్చుకోవడం అని హిందువులకు అర్థమైంది. దేవుని రాజ్యం అంటే మనకి ఎలాగ అర్థమైందంటే స్వభావాన్ని మార్చుకోవడం అని అర్థం అవ్వాలి. పాత స్వభావాన్ని ఏం చేయాలి? చంపేసి నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి శిశువుకి ఎలాంటి స్వభావం ఉంటుందో నీటి గర్భంలో నుంచి వచ్చిన నీకు అలాంటి స్వభావం అవలంబించాలి. అప్పుడు ఆ మనిషి ఎందులోకి వచ్చాడు? నువ్వు వయసులో పెద్దదానివే, శరీరం పెద్దదే ఉంది, కానీ స్వభావం ఏమైపోవాలి? అంతే. అది కావాలన్నమాట. దానికే యేసుక్రీస్తు మాదిరి. యెషయా గ్రంథం 54లో కొట్టువారికి వీపును అప్పగిస్తాను, ఉమ్ము వేయువారికి నా ముఖమును అప్పగిస్తాను, చెంపల మీద కొడితే నా ముఖాన్ని ఇస్తాను, వెంట్రుకలు పీకిస్తే నా తలెస్తాను, ముళ్ళ కిరీటం పెడితే నా శిరస్సు ఇస్తాను, గాయాలకి నా దేహాన్ని అప్పగిస్తానని దేవుని దగ్గర యేసు ప్రభు వడంబడికి కలిగి భూమి మీదకి వచ్చి మాట తప్పకుండా దేహాన్ని అలాగ అప్పగించేశాడు శ్రమలకి. ఆయన శ్రమ అనుభవించాడు తప్ప ఎవరిని శ్రమ పెట్టలే. ఇప్పుడు చెప్పండి,
యేసు ప్రభువుని నమ్ముకోవడంలో అనేక మంది ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, డబ్బు, ధనము, వెండి, బంగారాలు ఇస్తాడా, మాదిరి ఇస్తాడా? స్వభావం విషయంలో మాదిరి ఇస్తాడా? అది ఎక్కడ దొరకదండి. మీకు అర్థమైందా అమ్మ? అర్థం అవ్వలేదా? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించడం అంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే స్వభావాన్ని మార్చుకోవడం, స్వభావాన్ని చంపేయడం. మనకు ఉంటాయి ఫీలింగ్స్. ఒకవేళ మీకు లేకపోయినా మిమ్మల్ని రెచ్చగొట్టిన వాళ్ళు ఉంటారు, ఉండరా? మనం ఎలాగుండాలో యేసులో చెప్పాడు, అలాగే ఉందాం. అలా ఉండకపోతే యేసు ప్రభువుకి ఏ నష్టము లేదు. నష్టపోయేది ఎవరు? మనం నష్టపోతాం. అది దేవుని రాజ్యం అంటే. దీనికోసమే నికోదేముతో చెప్పాడు, కొత్తగా జన్మించంటే. ఆ ముసలోడికి అర్థమైపోతుంది, నేనేం చేస్తాను, యేసు ప్రభు ఏం చేస్తాను. అమ్మ అర్థమైందా? కొత్తగా జన్మించడం అంటే ఏంటి? స్వభావాన్ని మార్చుకోవాలి. అబద్ధాలు ఆడొచ్చా? కొత్తగా జన్మించిన వాళ్ళు ఆడుతారు. ఇప్పుడు జన్మించిన తర్వాత అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, ద్రోహం చేయకూడదు. ఉన్నవాటితో సంతృప్తి కలిగి బ్రతకాలి. ఆ రకమైనటువంటి వాతావరణమే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే ఇక్కడ ఎలాగోకలాగా బ్రతికేసి చచ్చిపోయిన తర్వాత పెట్లు పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతాం అనేది దేవుని రాజ్యము కాదు. ఇక్కడ ఎలాగోలా బ్రతికేసి దేవుని రాజ్యం కాదు అది అని చెప్తాను, అనుసరించాలి. అర్థమైందమ్మా? కానీ అర్థమైందా? అది జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నోటిని కాచుకోవాలి, జ్ఞానేంద్రియాలని దగ్గర పెట్టుకోవాలి. మీ అందరికీ వందనాలు.